వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్. వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే నైజం బాబుదన్న వైఎస్ జగన్. చంద్రబాబు అబద్దాలకు రెక్కలు కడుతున్నారు. జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబేనన్న వైఎస్ జగన్. చంద్రబాబుకున్న రాజకీయ యావ కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగదార్చుతున్నాడు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సీజీఐ ప్రధానికి లేఖ రాస్తానన్న వైఎస్ జగన్. చంద్రబాబు 100 రోజుల పాలనలో 6 లేదు 7 లేదు. బాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనమేనని వైఎస్ జగన్ ఫైర్. తిరుమల పవిత్రతపై విషం చిమ్ముతున్న తెలుగుదేశం పార్టీ. లడ్డూలపై టీడీపీ కేంద్రంగా ఒకే రకమైన ట్వీట్లు, వేర్వేరు ఎక్స్ అకౌంట్ల నుంచి లడ్డూలపై విష ప్రచారం. సీఎం చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్. ఇచ్చిన హామీలు నెరవేరాయా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్. ప్రకాశం జిల్లాలో 100 రోజుల పాలనపై చంద్రబాబు సభ. ప్రజలకు చేసిన మంచి ఏమీ లేకపోవడంతో తీవ్ర విమర్శలు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం. హైడ్రాకు విస్తృత అధికారాలు, కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ మంత్రివర్గం. నేడు ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం. కేబినెట్లో 5గురికి అవకాశం. కాకినాడ జిల్లా యానం వద్ద చమురు పైప్ లైన్ లీక్. గౌతమి నది నుండి పైకి ఎగదన్నుతున్న గ్యాస్. భయాందోళనలో మత్స్యకారులు, స్థానిక ప్రజలు. శ్రీశైల దేవస్థానంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం. పెద్ద ఎత్తున మొక్కలు నాటిన అధికారులు. విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆందోళన. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో స్వామివారికి వైభవంగా ఊయాల సేవ. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. అనంతపురం పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఎస్పీ జగదీష్ ఆకస్మిక తనిఖీలు. పెండింగ్ కేసులపై ఆరా వెంటనే పరిష్కరించాలని సీఐలకు ఆదేశం. 3 వారాల విరామం తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం విచారణ. కమిషన్ ముందు హాజరైన రీసెర్చ్ అధికారులు, ఇంజనీర్లు. కమిషన్ ముందు పొంతనలేని సమాధానాలిచ్చిన చీఫ్ ఇంజనీర్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉందంటూ ట్వీట్. 4 ఏళ్లు ఒకే చోట చదివితే స్థానికత వర్తిస్తుందన్న హైకోర్టు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అంశంలో తెలంగాణ హైకోర్టు తీర్పు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు. కొరియోగ్రాఫర్ జానీ భాషాకు 14 రోజుల రిమాండ్. చెంచలగూడ జైలుకు తరలించిన పోలీసులు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రుణమాఫీ అంశంపై కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రైతుల డిమాండ్. 45 ఏళ్లుగా బాల వికాస సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం. ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయన్న ఎంపీ కడియం కావ్య. మాజీ మంత్రి రెడ్డియా నాయక్ కు చెందిన శ్రీ లక్ష్మీ పారా బాయిల్డ్ మిల్లులపై సివిల్ సప్లై అధికారులు దాడులు. 6,49,33,000 మిల్లింగ్ స్వాధీనం. క్రిమినల్ కేసులు నమోదు. హైదరాబాద్ మియాపూర్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సోదాలు. శ్రీకాంత్ న్యూరో సెంటర్ సీజ్. అనుమతులు లేకుండా నడుపుతున్నట్లు గుర్తింపు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు చూసిన భారీ మోసం. ఆన్లైన్ యాప్ వలలో చిక్కుకున్న 400 మంది బాధితులు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో దొంగల ముఠా అరెస్టు. 3పై కేసులు. పరారీలో మరో 8 మంది సభ్యులు. గచ్చిబౌలి ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని స్టూడెంట్స్ ధర్నా. కోల్కతాలో ఇవాళ్టి నుంచి విధుల్లోకి జూనియర్ డాక్టర్లు. 41 రోజుల సుదీర్ఘ ఆందోళనలు విరమించిన కోల్కతా జూనియర్ డాక్టర్లు. కాంగ్రెస్లోకి విద్వేష భూతం ప్రవేశించింది. సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని మోదీ కామెంట్స్. సుప్రీంకోర్టు అధికారిక ఛానల్లో క్రిప్టో ప్రమోషన్ వీడియోలు. హ్యాకింగ్ కు గురైన అత్యున్నత న్యాయస్థానం యూట్యూబ్ ఛానల్. లద్దాఖ్లో స్థానికుల కనెక్టివిటీ కోసం కమ్యూనిటీ రేడియో స్టేషన్. సైనికులకు అందుబాటులోకి తెచ్చిన ఇండియన్ ఆర్మీ.
పూణేలో రోడ్డుపై భారీ గొయ్యి, గుంతలో ఒక్కసారిగా పడిపోయిన ట్రక్కు, బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్. హైదరాబాద్ ఆర్కే సినీప్లెక్స్ లో ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు, చిరంజీవికి ఏడాది ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇస్తామన్న నాగార్జున. హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్న ఐఫోన్ 16 మొబైల్స్, ముంబై యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం. భారత బౌలర్ల ధాటికి బంగ్లా చిత్తు, టీమిండియాకు 308 పరుగుల భారీ ఆధిక్యం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్, కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.